Good afternoon, children. Third class children. Very good afternoon. How are you? Okay. Yesterday lesson you are heard, Amma. Our lesson 7th. Lesson 7th. Madurai. Entadi? Madurai. It is one of the name of a place. It is one of the name of a place. In this Madurai, it is a famous of Meenakshi temple. Madura Meenakshi temple is famous in Madurai. It is in Tamil Nadu. Where is Madurai? In Tamil Nadu. It is in Tamil Nadu, amma. Ikkada famous temple entadi Meenakshi temple. Meenakshi temple. Already nenu meeku chuvinchanu. Okay? It is a Meenakshi temple. It has a 4 sides of entrance. 4 sides of entrance. Here it is. Okay, children? 4 sides of entrance. It has a 9 doors. Above ఒకదాని పైన ఒకటి ఎత్తులు అంటారు కదా అలా 9 doors. And 1000 pillars hall is there. In this hall there are so many programs and celebrations and weddings are celebrated in this 1000 pillars of this Meenakshi temple. A big hall made with 1000 pillars. Ekkadundi చూడండి ఇక్కడ 1000 pillars. Big hall. In the big hall lo so many celebrations and so many dramas, dances, and sometimes weddings also has been held in this 1000 pillars hall at Meenakshi temple at Madurai in Tamil Nadu. The temple complex lo market kuda jarugutundamma. Not only this 1000 pillars hall kaakunda వేరే డిఫరెంట్ దేవుళ్ళ యొక్క అమ్మవార్ల టెంపుల్స్ కూడా ఇక్కడ టెంపుల్ కాంప్లెక్స్ లో ఉన్నాయి. ఆ టెంపుల్ కాంప్లెక్స్ పక్కనే మార్కెట్ ఉంటుంది. ఆ మార్కెట్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షాప్స్, జ్యువెలరీ, క్లాత్స్ యాజ్ వెల్ యాజ్ యానిమల్స్ ఆల్సో సెల్డ్ నియర్ బై దిస్ Meenakshi temple complex. The complex Madurai has this tank with steps on all sides. ఇక్కడ మధుర మీనాక్షి టెంపుల్ కి కోనేరు ఉంది. ఆల్ సైడ్స్ టెంపుల్ కి 4 సైడ్ల అంటే ఈ కోనేరు ఎలా ఉంటుంది, ఇలా పాండ్, దీంట్లో వాటర్ అంటే ప్రతి ఒక్క దానికి ఇంచుమించు కోనేరులు ఇవి ఉంటాయన్నమాట. దాంట్లో మన బాసర్లో కూడా ఉంటుంది. దీనికి 4 సైడ్ల నుండి స్టెప్స్ ఉంటాయి. ఎటువైపు వాళ్ళు అక్కడ వచ్చేసి దాంట్లో స్నానం చేసుకొని దే బాత్ బిఫోర్ గోయింగ్ టు ద టెంపుల్. ఈ పాండ్ లోపల, ఈ ట్యాంక్ లోపల దే టేక్ బాత్ బిఫోర్ ఎంటర్ టు ద టెంపుల్. The temple complex in Madurai has this tank with steps on all sides. It is a large pond where people take bath before entering the temple. The steps are like the seats in a gallery. ఆ టెంపుల్ స్టెప్స్ ఎలా ఉంటాయి, అక్కడ స్టెప్స్ ఆ కోనేరుకి స్టెప్స్ అంటే చక్కగా గ్యాలరీలో, క్రికెట్లో చూసేటప్పుడు గ్యాలరీ ఉంటుందా అలా గ్యాలరీలో కూర్చొని మనం చూసేంత హాయిగా ఆ స్టెప్స్ ఉంటాయి. More than 1000 years ago, the king of Madurai conducted assemblies of learned people there. Those assemblies were called sangams. ఇక్కడ thousands of years, more than thousands years ago, ఎవరైతే మధురైని పరిపాలించారో ఆ రాజులు ఇక్కడ అసెంబ్లీస్ చేసేవారు. అసెంబ్లీ అంటే ఒక ఏంటంటే మీటింగ్ లాంటిది ఏర్పాటు చేసేవాళ్ళు. ఎవరైతే అక్కడ వాళ్ళకి సైనికుల్లాగా నేర్చుకోవడానికి ఉన్నారో వాళ్ళతోని అసెంబ్లీస్ చేయించేవారు. ఆ అసెంబ్లీస్ ఏమంటారంటే సంగమ్స్. ఓకే. పోయట్స్, రైటర్స్ అండ్ ద స్టోరీ టెల్లర్స్ కేమ్ ఫ్రమ్ మెనీ ప్లేసెస్. ఇక్కడ ఈ ట్యాంక్ ఉంది కదా, ఆ ప్లేస్ లో అలాంటి దగ్గరలో ఒక అసెంబ్లీలో, ఆ అసెంబ్లీ అంటే ఒక సభ లాంటిది అనమాట. దానికి ఎవరెవరు విజిటర్స్ వచ్చి వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఇచ్చేవాళ్ళంటే పోయట్స్, రైటర్స్ అండ్ స్టోరీ టెల్లర్స్ కేమ్ ఫ్రమ్ many places and
సాట్ ఆన్ ది స్టెప్స్. ఇక్కడ జరగబోయే కార్యక్రమాన్ని చూడడానికి దేర్ ఇస్ నో బెంచెస్ అట్లాంటి కాదు. ఈ స్టెప్స్ ఒక గ్యాలరీ లాగా ఉంది కాబట్టి వాట్ దే ఆర్ పర్ఫార్మింగ్ ఇన్ ద అసెంబ్లీ, దే ఆర్ వాచింగ్, దే ఆర్ ఎంటర్టైనింగ్, దే ఆర్ ఎంజాయింగ్ విత్ సిట్టింగ్ ఆన్ ద స్టెప్స్ జస్ట్ లైక్ ఏ గ్యాలరీ. అక్కడ మరి అసెంబ్లీకి ఎవరెవరు వచ్చేవాళ్ళు? పోయెట్స్, స్టోరీ రైటర్స్ అండ్ రైటర్స్, స్టోరీ టెల్లర్స్, వీళ్ళందరూ వచ్చి దే ఆర్ పర్ఫార్మింగ్ దేర్ performances on this assembly. All the people, audience can be enjoyed while sitting on the steps. They brought their poems, songs and stories. Writers వాళ్ళు సాంగ్స్ పట్టుకొని వస్తారు, పోయట్స్ పోయం తీసుకొని వచ్చి which they are going to perform. They are ready with their poems, songs and stories. Their families and friends also came with them. వాళ్ళు వచ్చేటప్పుడు ఎవరైతే పోయట్స్, రైటర్స్, ది స్టోరీ టెల్లర్స్ bring their families and friends also along with them. The king and the minister sat on the platform on the center of the pond. ఆ పాండ్ మధ్యలో హాయిగా ఎవరు? వాళ్ళ మినిస్టర్స్ అంటే మంత్రులు, రాజు దగ్గర ఉండే ఎవరైతే మినిస్టర్స్, ఆఫీసర్స్ ఉంటారో, ఇప్పుడు మనము మినిస్ట్రీ ఆఫ్ అసెంబ్లీ, మినిస్ట్రీ ఆఫ్ అంటున్నాం. అప్పుడు ఎవరుండే వాళ్ళు? వాళ్ళకి మంత్రులు, సామంతరాజులు, వాళ్ళు మినిస్ట్రీస్, రాజు, వీళ్ళందరూ సెంటర్ ఆఫ్ ద పాండ్ లో ఒక ప్లాట్ఫామ్ లాగా వేసుకొని దే ఆర్ సిట్టింగ్ మిడిల్ ఆఫ్ ద పాండ్. అంటే నీళ్ళలో కాదు, ఒక ప్లాట్ఫామ్ లాగా మంచి చైర్ లాంటిది అట్లా వేసుకొని అక్కడ కూర్చునే వాళ్ళు. సెంటర్ ఆఫ్ ద వన్ బై వన్ ద పోయట్స్ అండ్ రైటర్స్ వెంట్ టు ద స్మాల్ ప్లాట్ఫామ్. అక్కడ ఏదైతే ఒక ప్లాట్ఫామ్ లాంటిది ఇంకోటి కడితే ఆ పాండ్ పక్కన ఆ ప్లాట్ఫామ్ పైన పోయట్స్, రైటర్స్ అండ్ ది స్టోరీ టెల్లర్స్ దే ఆర్ వన్ బై వన్ దే ఆర్ పర్ఫార్మింగ్ దేర్ ఏమంటారు ఆర్ట్స్, poems. They recited their poems and told their వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ దే ఆర్ పర్ఫార్మింగ్ ఆన్ ద ప్లాట్ఫామ్. లిజనింగ్ టు దెమ్ ద లోటస్ ఫ్లవర్స్ అండ్ వాటర్ లిలీస్ ఆఫ్ ద పాండ్ స్మైల్డ్. వాటర్లో ఏముంటాయి? వాటర్ లిలీస్, కలువ పూలు, లోటస్, తామర పూలు. వైల్ దిస్ లిజనింగ్ ఆఫ్ దీస్ పోయమ్స్, సాంగ్స్, స్టోరీస్, ద వాటర్ లిలీస్ అంటే వైట్ కలర్ లో ఉండే లోటస్ ని వాటర్ లిలీస్, కమలం పువ్వులు అంటారు. మరి రెడ్ కలర్ లో, రెడ్ అండ్ పింకిష్ కలర్ లో ఉంటుందా, అవి లోటస్. దే ఆర్ స్మైలింగ్. ది వాటర్ లిలీస్ అండ్ దిస్ లోటస్ ఆర్ స్మైలింగ్ వైల్ లిసనింగ్ ది స్టోరీస్ అండ్ దిస్ జోక్స్, దిస్ పోయమ్స్, దిస్ సాంగ్స్. పీపుల్ సిట్టింగ్ ఇన్ ద స్టెప్స్ క్లాప్డ్. ఎవరైతే ఇక్కడ పర్ఫార్మెన్స్ చూస్తున్నారో ఆడియన్స్, దే ఆర్ క్లాపింగ్ దేర్ హ్యాండ్స్. ద కింగ్ గేవ్ ప్రెజెంటేషన్స్. మహారాజు ఏం చేస్తాడు? వాళ్ళకి మంచి మంచి ప్రజెంటేషన్స్, వాళ్ళ మెచ్చుకుని ఒక్కోసారి వాళ్ళ మెడలో ఉన్న గోల్డ్ తీసి వాళ్ళకి వేసేస్తుంటారు. దేర్ ఆర్ బుక్స్ విచ్ క్యారీ సమ్ ఆఫ్ దోస్ పోయమ్స్ అండ్ స్టోరీస్. ఇవే కాకుండా వాళ్ళు ఇంకా వాళ్ళతో రాసిన బుక్స్ కూడా తీసుకొని వస్తారంట. పోయమ్స్ రాస్తారు అందులో, ఇంకేంటి స్టోరీస్. వీ క్యాన్ రీడ్ దెమ్ ఇన్ ద లైబ్రరీ. వాళ్ళు రాసిన బుక్స్ వాళ్ళు ఇక్కడ పర్ఫామ్ చేసినవి కాకుండా so many stories or poems written in the book they brought along with them. They can keep, we can read those stories and poems in the libraries. This is the lesson of Madurai. Okay children, meeku ardhamainda? Madurai lesson, it is in Tamil Nadu. The Madurai, it is in Tamil Nadu. It is in this Madurai the Meenakshi temple is very famous. Meenakshi temple has a 4 sides of entrance. 4 sides of entrance. Okay, 4 sides of entrance and have a 9 doors above 1 by 1. And here so many, not only Meenakshi temple, so many temples are also there in the Meenakshi temple. Meenakshi temple nearby. Okay children. Meenakshi temple complex, nearby Meenakshi temple, and it is 1000 pillars hall is there. 1000 pillars toni pedda hall undi. Aa hall lo prayers, dances, drama, side countries, dramas and so many cultural activities and weddings also held in this 1000 pillars of hall in the Meenakshi temple. It is very stone carved
pictures are there on the all around the temple of Madura Meenakshi. మంచి ఫేమస్ అమ్మవారు మధుర మీనాక్షి, కంచి కామాక్షి, మధుర మీనాక్షి. ఓకే, వి కెన్ వాచ్ దిస్ అర్జున్. దాంట్లో మహేష్ బాబు సినిమా, అంటే సినిమాల గురించి చెప్పకూడదు, కాకపోతే మీరు వెన్ వీఆర్ గోయింగ్ టు సీ దిస్ పిక్చర్, అందులో ఆ టెంపుల్ మొత్తం మధుర మీనాక్షి టెంపులే చూపిస్తారు, అర్జున్ సినిమా. ఓకేనా? This is a Madurai. It is a big hall. It is a 1000 pillars hall. Near the 1000 pillars hall, there is a held market. Market lo kuragayal ganiyandi, fruits ganiyandi, vegetables, fruits and food items, cloths and animals also. Side by side they can sell nearby this Meenakshi temple, and it is a very famous and very attractive pilgrimage. Let us go through the answer these questions. Summative and formative assessment. What are there on the pillars? Stone carved pictures are there. Statues, sculptures. Okay. What programs were used to be conducted in the 1000 pillars hall? There is a dramas, dances, and sometimes weddings also held in the 1000 pillars hall. Who came riding horses? Maharajas, kings and Maharajas. Okay. What did the people bring to sell? They bring fruits, vegetables, animals, cloths. Name 5 things made of iron. Iron తో చేసిన 5 వస్తువులు చెప్పండమ్మా. చెప్పండి. షూ బకిల్, ఓకే, బ్లేడ్, యాక్స్, ఓకే, ఇంకేంటి, సేఫ్టీ పిన్స్, సైడ్ పిన్స్, ఐరన్ బాక్స్. These all are made with iron only. What is the use of the temple tank? The people are take bath in the temple pond before entering the temple. What were the assemblies of learned people in Madurai called? It is a sangams. It is called a sangams. ఎవరైతే వాళ్ళు నేర్చుకొని they are going to perform their programs. ఆ మీటింగ్ అసెంబ్లీ ప్లేస్ ఏమంటారంటే ఆ అసెంబ్లీని సంగమ్స్ అంటారు. Where did the king and his ministers sit in the Sangam assembly? On the middle of the pond, on a platform. What did the poets and writers do? They are performing their poems, and writers they tell their stories, and they are going to perform their stories and poems. They are writings. Where can we read the Sangam stories now? From the library. From the library. Study these sentences. Many of them came walking along distances. Some of them came in bullock carts. A few of them had come riding horses. All of them came to attend the dance program. In the above sentence, notice the use of phrases like many of them, some of them, a few of them, all of them. These are the ఏమంటారు వీటిని phrases. ఏమిటవి phrases? Many of them, some of them, few of them. Many of them అంటే దాంట్లో నుండి చాలా మంది. Some of them అందులో నుండి కొంతమంది. Few of them very కొంతమంది, చాలా తక్కువ కొంతమంది. All of them వాళ్ళందరూ కూడా. These are ఇలాంటి వాటిని ఏమంటారంటే phrases. ఏంటది? Phrases. 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 All of them. Okay. For example, some of them, few of them, okay children, these are phrases. Many of them, many of them. ఈ వర్డ్ సేమ్, ఆఫ్ దెమ్ కానీ ఫస్ట్ మనం ఏదైతే వర్డ్ యూజ్ చేస్తున్నామో ద కంప్లీట్ మీనింగ్ చేంజ్ అయిపోతుంది. ఏంటి? ఆల్ ఆఫ్ దెమ్ అందరూను, సమ్ ఆఫ్ దెమ్ అందులో నుండి కొంతమంది, ఫ్యూ ఆఫ్ దెమ్ వెరీ తక్కువ మంది, కొంతమంది మరి చాలా తక్కువ కొంతమంది, మెనీ ఆఫ్ దెమ్ చాలా మంది. ఓన్లీ ఇది ఆల్, సమ్, ఫ్యూ, మెనీకి ద టోటల్ సెంటెన్స్ విల్ బి, ద మీనింగ్ విల్ బి చేంజ్డ్. ఓకే, ఇట్ ఈస్ కాల్డ్ ఏ phrases. What is that? Phrases.
Now try to fill the blanks using some of, many of, few of, all of. There are 40 students in a class. Dash them are boys. Some of them are boys. And dash them are girls. Few of them are girls. There are 30 boys and 10 girls. Dash bibit. Many dash the fruits in the basket are mangoes. Some of the fruits in the basket are mangoes. Few of them are bananas. Many of them are pineapples. All of them are good. అవన్నీ కొన్ని మ్యాంగోస్ ఉన్నాయి, కొన్ని మాత్రం బనానాస్ ఉన్నాయి, చాలా పైనాపిల్స్ ఉన్నాయి. బట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ గుడ్. ఓకే చిల్డ్రన్, there are 30 bottles in the picture. Some of them are full. Many of them are empty. Okay, అందులో కొన్ని ఫిల్ చేసి ఉన్నాయి. Many of them are filled. Few of them are empty. ఆ 30 బాటిల్స్ లో కొన్ని నిండి ఉన్నాయి, కొన్ని ఖాళీ ఉన్నాయి. Those days and these days. In the early days, people carried things on their shoulders. Cars, rickshaws and trucks are used to carry things these days. Give 3 more examples showing the differences between the early days and these days. In early days, people go by walk. Nowadays, we are going on a bike. On those days, people they can grind the chilies and this turmeric. Nowadays, we are using mixies and grinders. Okay? Then the people are very kind. Now, the people are very selfish. Okay? These are the difference. Earlier days ki, nowadays ki. People from nearby villages came to attend the function in the temple. How did the rich people come? They come on the horses. How did the rulers and how did the rich people come? They come on rickshaws. And how did the rulers and soldiers come? On the horse ride. The rulers and the riders will. Soldiers come on the horse. How did the poor people come? By walk or bicycle? Poor people ki eppadiki kashtalu tappavamma. The poor people come by walk or on the bicycle. Temple complex. Many temples in a compound make a temple complex. What do the following complexes indicate? Housing complex అంటే contain lot of houses. Shopping complex. Many shops are there in the nearby this shop. This is a shopping complex. Okay na? Many shops in the same building. It is a shopping complex. Housing complex అంటే just like apartment. ఒకే బిల్డింగ్ లో లాట్ ఆఫ్ నియర్లీ 100-200 పోర్షన్స్ ఉంటాయి. ఒకే అపార్ట్మెంట్ ని హౌసింగ్ కాంప్లెక్స్ అంటారు. మరి ఇక్కడ టెంపుల్ కాంప్లెక్స్ అంటే ఒకే టెంపుల్ లో చిన్న చిన్నవి ఎన్నో టెంపుల్స్ ఉన్నాయి. ఓకేనా, దాన్ని టెంపుల్ కాంప్లెక్స్. ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్, పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ ఇండియా కేమ్ టు విజిట్ ఇట్. పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్ ఆల్సో కమ్. స్టూడెంట్స్ ఫ్రమ్ డిఫరెంట్ హౌసెస్ came for the assembly. Okay, students from athletes come. Athletes from different countries came for the Commonwealth Games. Athletes ante games aadtaru kadamma. Okay, animals from different forest attend the meeting called by the lion. Lion meeting కి పిలిస్తే కంపల్సరీ యానిమల్స్ అన్ని రావాలి కదా. ఓకే, ఫ్లవర్స్ ఫ్రమ్ డిఫరెంట్ ట్రీస్ fell down when the wind blow. Rats from different houses discussed how to bell the cat. Okay, these are the sentences which we have to write. You are not having textbooks, how can you catch it, Amma?
If you are having a textbooks, you can enjoy with writing and framing these sentences. It is better to buy the textbook whenever it is possible. Okay, thank you very much children listening my class. Now we are completed our page number 39, 6th bit. The remaining 7th, 8th, 9th, 10th, 11th, 12. Okay, and 13, 14 bits are there. మండే వరకన్నా మీరు బుక్స్ తెచ్చుకుంటే అప్పుడు ఇవి కంప్లీట్ చేద్దాం. బెటర్ టు బై ఎ టెక్స్ట్ బుక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.